హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను చేపలు అయితే ఫ్రై చేసి చూపిస్తానండి. కొంచెం డిఫరెంట్ స్టైల్లో పాలకూర యాడ్ చేసి మీకైతే ఫ్రై చేసి చూపిస్తాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్లు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. కావలసిన ఐటమ్స్ ఫిష్ తీసుకున్నానండి, పాలకూర ఒక కట్ట తీసుకున్నాను, వెల్లుల్లిపాయలు అల్లము తీసుకున్నాను. ముందుగా అయితే పాలకూరని ఈ కాడలు లేకుండా ఇలాగ ఆకుకూర మాత్రమే తీసుకోండి, మొత్తం అంతా ఇలా తీసుకోండి. చేపల్లో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసుకోవాలండి. కలుపుకుందాము. సాల్ట్ అది బాగా పట్టి చేప టేస్ట్గా ఉంటుందండి ముందుగా కలుపుకొని ఉంచుకోవడం వల్ల. కళాయిలో ఆయిల్ పోసుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. కట్ చేసుకున్న పాలకూర వేసుకుందాం. కలుపుకోండి. పాలకూరలో వాటర్ మొత్తం ఇంకించేసుకోవాలండి. పాలకూర అయితే దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. కలుపుకోండి. సాల్ట్ కలిపి హాఫ్ అన్ అవర్ అవుతుంది ఉంచుకున్నాను కదా. ఇప్పుడైతే కార్న్ఫ్లోర్ కలుపుకొని పెనం మీద వేసుకొని వేయించేసుకోవాలి ఫిష్ని. పొయ్యి మీద పెనం పెట్టుకున్నానండి, ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. చేపలు వేసుకున్నామండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేపలను అయితే వేయించేసుకోండి. మూత పెట్టుకొని వేయించుకోండి. చేపలు అయితే వేగినాయండి. ఇప్పుడు మళ్ళీ తిరగేసుకొని వేయించుకుందాము. మొత్తం చేపలు అలా తిరగేసుకోండి. చేపలన్నీ ఇదే కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. మొత్తం అన్ని చేపలు ఇలాగే వేపేసుకోండి. పాలకూర మిక్సీ గిన్నెలో వేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు అల్లము వేసి మెత్తగా పేస్ట్లా పట్టేసుకోండి. కళాయి పెట్టుకున్నానండి, ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. వెల్లుల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. పసుపు వేసుకుందాం. పాలకూర పేస్ట్ వేసుకుందాం. కలుపుకోండి. ఆయిల్ బాగా మగ్గాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ చేపల్లో వేసానండి, చూసుకొని యాడ్ చేయండి సాల్ట్ని. కొంచెం కారం వేసుకోవాలి, మీ కారాన్ని బట్టి యాడ్ చేయండి కారాన్ని. కలుపుకోండి. బాగా మగ్గాలండి కారం కూడా. కొంచెం జీరా పొడి వేసుకుందాము. కొంచెం ధనియాల పొడి యాడ్ చేద్దాం. కొంచెం గరం మసాలా యాడ్ చేద్దాం. కలుపుకోండి. మొత్తం అంతా ఇలా మగ్గించుకోవాలండి. ఆయిల్ పైకి స్ప్రెడ్ అయినంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు చేపలు వేయించుకున్న చేపల్ని ఒక్కొక్కటి వేసుకోవాలండి. కలుపుకోండి. ఇలా మొత్తం చేపలన్నీ వేసేసి బాగా మొత్తం మసాలా అంతా చేపలు పట్టించినట్టుగా మొత్తం పట్టించేసి ఉన్న చేపలు కూడా వేసుకోవాలండి. కదా చేపలు ఎంత హార్డ్గా అయిపోయానో ఇలాగే వేయించుకోవాలి. అస్సలు పచ్చి అన్నది ఉండకూడదండి చేపలకి. మస్ట్ చేపలు వేగేటప్పుడు మాత్రం మస్ట్ ఇది మాత్రం ఈ టిప్పు మాత్రం ఉపయోగించండి. మొత్తం చేపలన్నీ వేసుకున్నాం కదండి, కాస్త బాగా మసాలా అంతా బాగా చేపలు పట్టినట్టు విధంగా వేయించుకోవాలి. చేపలన్నీ బాగా మగ్గాయండి. చూసారా ఆయిల్ ఎలా స్ప్రెడ్ అవుతుందో? అలా స్ప్రెడ్ అయినంత వరకు మగ్గించుకోవాలి మసాలాలో చేపలు కూడా. ఇప్పుడైతే ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకుందామండి. పాలకూర మసాలా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది. కరకరలాడుతూ చేప అయితే టేస్ట్ అండి అదిరిపోద్దండి. నేను ఎలా చేసాను అలా చేయండి. నా ఛానల్ కొత్త ఛానల్ అండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్లు చేయండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. నేను పెట్టే వీడియోస్ మీకు ముందుగా రావాలంటే నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.